హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇవాళ వికారాబాద్ లో చేస్తున్నాం పోరాటం. ఇటువంటి అనేక చోట్ల కొనసాగుతుంది. ఎక్కడెక్కడ రైతు భూమిని గుంజుకునే ప్రయత్నం చేస్తే అక్కడక్కడ తెలంగాణ జాగృతి ధర్మ సమాజ్ పార్టీ మేమిద్దరం కూడా కలిసి వస్తాం. ప్రతి చోట రైతుకు అండగా నిలబడతాం. రైతు భూమిని గుంజుకుంటే చూసుకుంటా ఊరుకోం. ఇంకెన్నో రోజులు కాదు, కరెక్ట్ 10 రోజులల్లా మన ప్రాంతానికి ఒక కొత్త ప్రాంతీయ పార్టీ జాగృతి ఆధ్వర్యంలో రాబోతా ఉంది. ఇవాళ 15వ తారీఖు 25వ తారీఖు నాడు కొత్త పార్టీ వస్తుంది. ఇవాళ ఎట్లయితే ఉద్యమాలు చేస్తున్నామో రేపటి నాడు ఆ పార్టీ కూడా మీ పక్షాన నిలబడే ఉద్యమం చేస్తుంది. మీకోసమే కలిసి వస్తా ఉన్నాం. మీ అందరినీ కోరేది ఒకటే, పిడికిలెత్తండి, ధైర్యంగా ఉండండి. మన గడ్డ అంటేనే పోరాటం. ఉట్టిగా రాలే తెలంగాణ, బతిమలాడితే రాలే, దండం పెడితే రాలే, దరఖాస్తు ఇస్తే రాలే. భూములు కూడా ఉట్టిగా రావు, గుంజుకుంటేనే వస్తాయి, పిడికిలెత్తుతూనే వస్తాయి. కాబట్టి ధైర్యంగా ఉండాలని మా అక్క చెల్లెలకు అన్న తమ్ములకు తెలియజేస్తూ, మీకు అండగా మేము ఉంటాం, సంయుక్త పోరాటాలు చేస్తామని తెలియజేస్తూ, పరిగి రైతాంగానికి, వికారాబాద్ రైతాంగానికి, యావత్ తెలంగాణ రైతాంగానికి కూడా ధైర్యం చెప్తా ఉన్నాం. జై తెలంగాణ.